1 2 3 అని చెప్పు. 1 2 3. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. మీకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక అభిమాని అందరి తరపుగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నేను ఒక సమస్య అనేది మీకు చెప్పాలనేసి నేను ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతున్నది. నాది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, చిత్తూరు డిస్టిక్. నేను ఉండేది బెంగళూరు, ఒక జాబ్ చేస్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, చిరంజీవి గారి పార్టీ 2008 ఆగస్టులో పెట్టినప్పుడు మా నియోజకవర్గంలో అసలుకు ఎమ్మెల్యే ఎవరు, వాడు ఎక్కడ అసలుకి నామినేషన్ వేసాడా, అసలుకి ప్రజల లోపలికి అసలు రాలేదు. అసలుకి వేరే పార్టీలు అప్పుడు తెలుగుదేశం అయితేనేమి, లేకపోతే కాంగ్రెస్ అయితేనేమి, వాళ్ళందరూ ప్రజల్లోకి వచ్చి ప్రతి ఇంటికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే, అసలు ప్రజారాజ్యం పార్టీ పక్క అసలు ఎవరు ఉన్నారు, ఎవరు అసలు పార్టీ ప్రచారం చేస్తున్నారు ఒక్కరికి కూడా తెలియదు. చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా మేము ముందుకు వచ్చాం. వాళ్ళకి హెల్ప్ చేయాలని, ప్రజలకి హెల్ప్ చేయ విధంగా మా అన్న ముందుకు వచ్చాడు అనేసి. కానీ ఈ విధంగా పార్టీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు అని అనుకోని ప్రజల్ని, మా నియోజకవర్గం గురించి చెప్తున్నాను, తెలియకుండా చాలా మంది బాధపడిన వ్యక్తులు ఉన్నారు. అందులో మా బంధువులు, మా రిలేటివ్స్, మా చిన్నాన్న కూడా ఫీల్ అయ్యాడు. ఇందిరా అసలుకి ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే ఎవరు అనేసి నన్ను ఏమంటారు తెలియకపోతే ఎలా ఉంటుందో ఒకసారి బాధ మీరు అర్థం చేసుకోగలరు. నేను మీకు చెప్పదలుచుకునేది ఒకటే. ఈ వీడియో మీ వరకు షేర్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, దయచేసి మీరు మా నియోజకవర్గంలో జనసేన పక్క ఒక ఎమ్మెల్యేని కానీ క్యాండిడేట్ని నిలబడేటప్పుడు దయచేసి తన బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే వేరే విషయాల్లో గొప్ప అని చూడకుండా ఒక మంచి వ్యక్తిని, ముఖ్యంగా ప్రతి ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి వెళ్ళే ఒక వ్యక్తిని, గొప్ప వ్యక్తిని నిలబెట్టే యొక్క బాధ్యత మీ మీద ఉందనేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మేము ఈ క్షణం నేను చెప్తున్నాను, నేను ₹1 కూడా తీసుకోకుండా మీ అభిమానిగా ఓటేసేదానికి నేను రెడీగా ఉన్నాను. దయచేసి మీరు మా నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తిని నిలబెట్టి ప్రజలకి న్యాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. అంతేవిధంగా నేను నాతో పాటు చాలామంది మా గ్రామంలో కూడా, మా మండలంలో చాలామంది ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి లేక, గంగాధర్ నెల్లూరులో జనసేన ప్రజాప్రతినిధి లేక చాలా సఫర్ అవుతున్నాం. మీరు ఒక మంచి వ్యక్తిని మా నియోజకవర్గం నిలబెట్టి